అధ్యక్షులు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో ప్రస్తుతం. మహేష్ కుమార్ గౌడ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మీ బిజీ షెడ్యూల్లో పట్టభద్రుల ఎన్నికల్లో మీరు బిజీగా ఉన్నారు సార్. నమస్కారం, చెప్పండి. నమస్తే. సో ఇప్పుడు బహుశా దేశంలో ఇప్పుడు బీహార్ తర్వాత కులగణన చేసింది తెలంగాణ రాష్ట్రం కదా. సో ఎందుకు అంత మైలేజ్ ఎందుకు రాలేదు? నితీష్ కుమార్ కు ఎన్డీఏ ప్రభుత్వం ఉండి కూడా వచ్చిన మైలేజ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీదే తొలిసారి. ఎందుకు మైలేజ్ రావట్లేదు? ఎందుకు నేతలు ఓన్ చేసుకోవట్లేదు ఈ విషయాన్ని? భరత్ గారు, ఇప్పుడు ఒకటి బీహార్ లో గానీ కర్ణాటకలో గానీ సర్వే జరిగినప్పటికీ కూడా అవి టేబుల్ కాలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే బీహార్ లో ముఖ్యమంత్రిగా వెనుకబడి జరుగుతున్నటువంటి నితీష్ గారు ఉన్నారు. వారు అక్కడ సర్వే చేయించినారు కష్టపడి. బట్ కారణాలు ఏంటో తెలియదు. కానీ బయట పెట్టారు సార్, బీహార్ లో బయట పెట్టారు నివేదిక. కర్ణాటకలో అసెంబ్లీలో టేబుల్ చేయలేకపోయినారు. తప్పులున్నాయని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అదే విధంగా కర్ణాటక కూడా సిద్దరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ కూడా సర్వే చేయించినారు. ఇక్కడ కూడా వివిధ కారణాల వల్ల టేబుల్ చేయలేకపోయినారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్నది అగ్రవర్ణాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ గారి అడుగు జాడకు నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం కుల సర్వేని శాస్త్రబద్ధంగా చాలా మెట్రిక్యులస్ గా పగడబందిగా చేయించగలిగినారు. చేయించడమే కాకుండా అసెంబ్లీలో టేబుల్ చేయగలిగినారు. సో ఇది స్వాతంత్ర భారతదేశంలో నేను అనుకోవడం 1931లో బ్రిటిష్ వారు చేసిన కులగణన తర్వాత ఇన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కులగణన జరగడం, అది టేబుల్ చేయడమే కాకుండా వాళ్ళ అఫీషియల్ గా దానికి చట్టబద్ధత ఇచ్చే పరిస్థితి తీసుకురావడం, ఇచ్చే పద్ధతిలో ముందుకు పోవడం. రేవంత్ రెడ్డి గారు సమావేశంలో ఏం చెప్పినారంటే, నా బాధ్యత రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పూరించే క్రమంలో నా బాధ్యత నేను పూర్తించాను. నేను కేబినెట్ లో పెట్టాను, దానికి ఒక సబ్ కమిటీ వేసాను, డెడికేటెడ్ కమిషన్ వేసాను, బీసీ కమిషన్ వేసాను. అందరినీ ఒప్పించి మెప్పించి ఎన్ని అడ్డంకులు వచ్చినా సర్వే పరిపూర్ణంగా శాస్త్రబద్ధంగా చేసి ఇలా అసెంబ్లీలో తీసుకురాబోతా ఉన్నాము. కానీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి బీసీ నాయకులు ఎవరికి వారు మాకు వచ్చిందని సంతోషంగా ఉన్నారు తప్ప ఎంత కష్టపడి దీన్ని తీసుకురాగలిగినాము, ఎన్ని అష్ట కష్టాలు నోడ్చి దీన్ని తీసుకురాగలిగినా మీరు బయట చెప్పలేకపోతా ఉన్నారు. దానివల్ల ప్రజల్లో వాస్తవాలు తెలవలేకపోతా ఉన్నాయి. ఇకనైనా మీరు కుల సంఘాల మీటింగ్లు పెట్టుకొని ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఏ రకంగా చేస్తామో చెప్పే విధంగా చెప్పాల్సిందిగా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇవాళ సూచించడం జరిగింది. నేనేమంటానంటే ఇవాళ ప్రతిపక్షాలు ఇప్పుడు మనం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసాం. ఈనాడు బీసీ పాపులేషన్ గానీ బీసీ నాయకులు గానీ పట్టించుకున్న పాపాన పోలే. ₹1 బీసీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన పాపాన పోలే. బీజేపీ పార్టీ అయితే ముందు నుంచి అగ్రవర్ణాల పార్టీగానే ముద్రపడింది. వాళ్ళ దేశంలో అగ్రవర్ణాలు ఎంత ఎదిరించినా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ అంశాన్ని చేతిని తీసుకోవడం జరిగింది. యావత్ దేశం తిరుగుతూ 2 సంవత్సరాలుగా కులగణన విషయం వాళ్ళు అడ్వకేట్ చేస్తా ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం రావడం, దాన్ని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు దాన్ని పాటించడం, ఇవాళ కుల సర్వే జరగడం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇవాళ మీటింగ్ లో అంటే, పోయిన బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు, నేను ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయిన కూడా దీన్ని పట్టించుకొని మీకోసం ఈ బీసీ జాతుల కోసం నేను ఒక శాశ్వతమైన నిర్ణయం తీసుకోవడం కాకుండా ఇది అమలు చేసి తీరినాను. ఇది రాహుల్ గాంధీ గారికి ఆశయాన్ని పూరించినాను. ఇక ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ తర్వాత ఇవాళ మోడీ గారు ఓబీసీగా చెప్పుకుంటా ఉన్నారు, బండి సంజయ్ గారు ఓబీసీగా కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వారికి నిజంగా బీసీల పట్ల ప్రేమ గాని చిత్తశుద్ధి గాని ఉంటే